హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లెట్స్ డు ఇట్ విత్ శ్రీదివ్య. యాక్చువల్లీ ఈరోజు మా వంగ తోటని మీకు చూపిద్దామని చెప్పి వచ్చానమాట. మా మినీ గార్డెన్లో వంగ తోట పెట్టాను. యాక్చువల్లీ రెండు కట్టలు కొన్నానమాట, అమ్ముతారు కదా అవి ఆయన దగ్గర కొంటే. పాపం ఇవి ఎన్ని కష్టాలు తట్టుకుని సర్వైవ్ అవుతున్నాయంటే, ఫస్ట్ ఇక్కడ పెట్టిన ప్లేసెస్లో ఏంటంటే వర్షాకాలంలో ఫుల్ వర్షాలు వచ్చేసినాయి అనమాట. వచ్చేసి ఇదంతా మునిగిపోయింది. ఉరక దెబ్బ అంటారు కదా, నీళ్ళు ఎక్కువైపోతే ఉరక దెబ్బ తీసి అంటారు అనమాట. అది తట్టుకుని చాలా కష్టపడి మళ్ళీ సర్వైవ్ అయినాయి. సరే సర్వైవ్ అయినాయి, బతికినాయి అనమాట. బతికినాయి, చిగురులు వేస్తున్నాయి లైట్గా అనగానే మా ఇంట్లో ఒక కోడి ఉంది. ఒకటంటే ఒకటే కోడి, దీనికోసమే పెంచినట్టుంది నేనైతే. వచ్చి మొత్తం చక్కగా చిగుర్లన్నిటిని తినేసింది అనమాట. చిన్న చిన్న ఆకులు రావడం తినేయడం, ఆకులు రావడం తినేయడం. అసలు నాకైతే ఏడుపు వచ్చేసింది. ఎంత కోపం వచ్చిందంటే కోడి మీద, కోసి కూర వండేద్దామని అంత కోపం వచ్చేసింది. చూసారు ఆకులు ఎట్లా సగం సగం తినేసిందో, భలే కోపం వచ్చింది. అండ్ ఫైనల్లీ చాలా కష్టపడి పెంచితే ఇప్పుడు హార్వెస్టింగ్కి కాయలు అనేవి తయారైనాయి అనమాట. ఒక 4 అలా వస్తున్నాయి. అది జస్ట్ ఒక 200 గ్రామ్స్ ఉంటాయేమో అంతే. బట్ అవి ఎంత హ్యాపీనెస్ ఇస్తున్నాయంటే నిజంగా ఐఎమ్ రియలీ హ్యాపీ అండి. అవి చక్కగా ఎంత మంచిగా గ్రో అయినాయి తెలుసా. ఈ ఉరక దెబ్బ తీయకుండా, లేకపోతే మా కోడి తినేయకుండా ఉంటే కనుక ఇవి ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి అనమాట. బట్ ఏదో ఒకటి అది బతికున్నాయి, కాయలు కాస్తున్నాయి అండ్ గ్రీన్గా ఉన్నాయి. అంటే ఆకులు మొత్తం వచ్చి ఇప్పుడు మంచిగా అయినాయి అనమాట పెద్దగా. సో నాకు అదే హ్యాపీనెస్. చూసారు కదా, ఇవన్నీ కోసేసుకోవచ్చు, బట్ నేను ఇంకొక 2 డేస్ ఉంచి కోద్దామని చెప్పి ఆగాను అనమాట. సో నేను అట్లా ఆ కోడి తినేసిన ఆకులు సగం సగం ఉంటున్నాయి కదా, సో అవి దానికి వల్ల ఏమవుతుందంటే చెట్టు అనవసరంగా దానికి ఎనర్జీని పాస్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అందుకనే కట్ చేసేసి మంచిగా ఉన్న లీవ్స్ మాత్రం ఉంచుతున్నాను. ఆ కట్ చేసిన లీవ్స్ అన్నీ కూడా చెట్టు మొదట్లో పెట్టేస్తాను అనమాట. సో చెట్టు మొదట్లో పెడితే ఏమవుతుంది అంటే తడి ఆరిపోకుండా ఉంటుందన్నమాట. ఈక్వల్ లెవెల్ ఆఫ్ వాటరింగ్ ఉండాలి. ఎప్పుడైనా ఒకటే తడి ఉందనుకోండి మొక్కలు మంచిగా ఉంటుంది. చూసారా, మంచి ఫ్లవరింగ్స్ అండ్ చిన్ని బడ్స్ వచ్చినాయి అనమాట. సో చక్కగా పిందెలు ఎంత ఆనందంగా ఉందో, పూలు పిందెలతో కాయలతో కలకల్లాడిపోతున్నాయి మా చెట్లు. అండ్ ఇది మా పక్క దొడ్లో ఉందనమాట. సో ఈ పూలు భలే ఇలా ఉఫ్ అంటే వెళ్ళిపోతాయి కదా ఆ పూలు అనమాట, భలే క్యూట్గా ఉంటాయి. మీకు దీని పేరైతే నాకు తెలియదు ఎగ్జాక్ట్గా, మీకు కనుక పేరు తెలిసి చెప్పండి. చూసారు కదా ఎంత నైస్గా ఉందో. ఈ ఫోటోని ఈ ఫ్లవర్ని కనుక ఫోటో తీస్తే మంచి ఎంత ఎంత అంటే ఒక ఆర్ట్ లాగా వస్తుంది.